Come in around to make them gyal a roll out. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మనం స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ నెక్స్ట్ ఈ విధంగా క్లోన్ ఎఫెక్ట్తో మనం ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో మనకు ఈ విధంగా మాస్ యాటిట్యూడ్ ఏదైనా ఒక సాంగ్ కనుక మనకు మ్యూజిక్ కనుక ట్రైనింగ్ అయితే ఆ ట్రైనింగ్ ఆడియోతోటి మనం ఈ విధంగా ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి క్లోన్ ఎఫెక్ట్తో మనకు ఎఫెక్ట్తో వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే మీ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ వీడియోని క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దాని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN అని ఈ VPN యాప్ని కనెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, నేను వచ్చేసి వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. సో వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వీడియో అనేది నార్మల్గా మనకు ఈ విధంగా ఉంది. వీడియో అనేది మనకు స్లో మోషన్లో ఉందన్నమాట. సో ఒక 10 సెకండ్ వరకు నార్మల్గా స్లో మోషన్లో ఉన్న వీడియోని మీరు షూట్ చేసుకోండి. మనకు స్టార్టింగ్లో ఒక 3 సెకండ్ వరకు నార్మల్ వాక్ ఉన్న వీడియో అయినా పర్వాలేదు. 3 సెకండ్ తర్వాత మనకు ఈ విధంగా స్లో మోషన్లో అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా ఓకే, ఈ విధంగా మీరు వీడియోని షూట్ చేసుకోండి. షూట్ చేసుకొని వీడియోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు దీంట్లో ఆల్రెడీ సాంగ్ ఉంది కదా. సో ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి స్టార్టింగ్లో మనకు బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మన ట్రెండింగ్లోనే ఉంటుంది బ్లర్ ఎఫెక్ట్. సో హ్యాలో బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ, హ్యాలో బ్లర్ ఎఫెక్ట్. అండ్ దీన్ని అడ్జస్ట్ ఇంటెన్సిటీ మొత్తం 100 చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ మోర్ దెన్ ఇక్కడ ఒక 3 సెకండ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఈ విధంగా. అండ్ ఇంతవరకు కొంచెం తగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రెండింగ్ దాని పక్కన ఇక్కడ మనకు క్లోన్ అని ఉంటుంది. ఇక్కడ క్లోన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లోన్ మీద క్లిక్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ క్లోన్ జుట్సు అనే ఎఫెక్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ, ఇది ఓకే. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీని ఇంటెన్సిటీ మనం ఇప్పుడు టోటల్గా 25 దగ్గరికి తీసుకురావాలి ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ మనకు ఎఫెక్ట్ని అప్లై చేసినప్పుడు మనకు వీడియోలో అండ్ ఇక్కడ యాప్లో కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. సో తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనకు వీడియో అనేది స్మూత్గానే వస్తుంది. అండ్ ఇక్కడ గ్లో వచ్చేసి ఇక్కడ ఒక 15% చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. సో అంతవరకు చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురండి. ఇక్కడ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకురండి. అంతవరకు తీసుకొచ్చిన తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ప్రీవ్యూలో ఇక్కడ ప్లే చేస్తే ఇక్కడ మీకు కొంచెం ఇక్కడ స్ట్రక్ అయినట్టు ఇక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ దీన్ని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చాలా స్మూత్గా వస్తుంది వీడియో. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీడియో అనేది సేవ్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు సేవ్ అయిపోయిన తర్వాత వీడియో అనేది మనకు చాలా స్మూత్గా వస్తుందన్నమాట. సో ఎఫెక్ట్ అనేది చాలా తొందరగా మనకు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. కానీ వీడియో మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్లో మనకు వైబ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ యాటిట్యూడ్ కానీ మాస్ వాకింగ్తో ఏదైనా ట్రెండింగ్ ఆడియో ఉంటే సో ఆ ఆడియోకి మాత్రం ఇది ఎఫెక్ట్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. సో రీల్స్కి ఇది డెఫినెట్గా మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ వీడియో అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ. సో మీరు ప్రీవ్యూలో కూడా చూసే ఉంటారు. ఓకే ఓకే, సేవ్ అయిపోయింది. ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది వస్తుందన్నమాట.